ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నేత ఓరుగంటి చందర్ చేపట్టినటువంటి పాదయాత్ర ఈరోజు సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దుద్దెడ సమీపంలో కనకయ్య అనే ఒక రైతుకు సంబంధించిన 2 ఎకరాల వరి పంట పొలం నీళ్లు లేక ఎండిపోయిన నేపథ్యంలో ఆ పంట పొలాన్ని చందరు అట్లాగే వంటేరు ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో పరిశీలించారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల అనేక మంది రైతుల పంటలు ఎండిపోతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని ఈ సందర్భంగా వాళ్ళు ఆరోపించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, దేవాదుల ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేయకపోవడం వల్ల వేలాది ఎకరాల్లో ఈ ప్రాంతంలో పంటలు ఎండిపోతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తక్షణమే నీటిని విడుదల చేయడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి వాళ్ళిద్దరు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేటలో ఈరోజు బీఆర్ఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ నెల 23న సిద్దిపేటలో జరగనున్నటువంటి జాబ్ మేళాకు పెద్ద ఎత్తున మహిళలు తరలిరావాలని చెప్పి బీఆర్ఎస్పీ నాయకులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. హైదరాబాద్కు చెందిన ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ నిర్వహిస్తున్నటువంటి ఈ జాబ్ మేళాలో పెద్ద ఎత్తున మహిళలకు అవకాశం ఉందని, 10వ తరగతి పూర్తి చేసిన వాళ్ళంతా ఈ జాబ్ మేళాలో పాల్గొనాలని చెప్పి వాళ్ళు పిలుపునిచ్చారు. 23వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పి వాళ్ళు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు మహిళల కోసం ఈ అవకాశాన్ని చేపట్టారని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇక సిద్దిపేట అట్లాగే మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఈరోజు 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొదటి రోజు తెలుగు పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన నేపథ్యంలో ప్రశాంతంగా ఈరోజు పరీక్ష ముగిసినట్టుగా అధికారులు ప్రకటించారు. సిద్దిపేట జిల్లాలో కలెక్టర్ మనో చౌదరి అట్లాగే డిఈఓ శ్రీనివాస్ రెడ్డితో పాటు పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఎక్కడ ఇబ్బందులు కలగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నారు. అటు మెదక్, సంగారెడ్డిలో కూడా ప్రశాంతంగా ఈరోజు 10వ తరగతి పరీక్ష పూర్తయింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో ఈరోజు యథావిధిగా డంప్ యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. ముఖ్యంగా ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టారు. మండలానికి సంబంధించిన ప్రజలు ఓటింగ్లో పాల్గొని తమ అభిప్రాయం తెలియజేయాలని చెప్పిన నేపథ్యంలో పెద్ద ఎత్తున మండల ప్రజలు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుని డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇక జహీరాబాద్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రభుత్వం నమోదు చేసినటువంటి అక్రమ కేసును హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా అక్కడ సంబరాలు జరిపి ప్రభుత్వ వైఖరిని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఇకనన్నా ప్రభుత్వం కళ్ళు తెరిచి అక్రమ కేసును నమోదు చేయడం మానుకోవాలని చెప్పి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.